ఎప్పుడు దేవుని ఇంటిలో నుండి ఎంత పెద్ద సంఘమైనా, ఎంత గొప్ప సంఘమైనా, ఆడెవడు 10 లక్షల రూపాయలు పెట్టి మాలి గేదెను కొన్నాడట. అనండి ఒకసారి. మాలి గేదె అంటే తెలుసా? తెలియదు. సరే ఇప్పుడు చెప్తాలేమ్మా. నల్లగా నెగనెగలాడుతుంది, బాగా పాలిస్తుంది. గుంటూరు ఆ ప్రాంతంలో మాలి గేదె అంటారు. నల్లగా నిగనిగలాడుతుంది, దట్టంగా ఉంటుంది. మాలి గేదె బాగా పాలిస్తుంది. వాడు 10 లక్షల రూపాయలు పెట్టి గేదె కొన్నాడు. సరే పాలు పిండుదామని వెళ్ళాడు. పాలు పిండుదామని వెళ్ళేలోపు అది పేడేసింది. దాని దగ్గరికి వెళ్ళి పెటామని కొట్టి, 10 లక్షల రూపాయలు పెట్టి కొన్నా నిన్నో, నువ్వు అచ్చం పాలు వేయాలా, పేడేస్తే ఊరుకోను, ఏయ్ పేడేకో అని అన్నావు అనుకో, ఆ గేదెకే కనుక నోరుంటే అంటది, ఒరే మెంటలోడా, నేను పాలు ఇస్తా, పేడ వేస్తా. పేడ దెబ్బలో బారి, పాలు తాగు, అమ్ముకో, బతుకుతావు. ఒరే నాయన, అది అడవి బర్రె. ఒరే నాయన కిషోరా, నీకు ఒక దండం నాయన, అది అడవి గేదె. సరే హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తావు? పేడ దెబ్బలే వేస్తావు. నా యొద్ద నుంచి వచ్చేటప్పుడు నా విషయాలన్నీ నీకు తీసుకొస్తాడు. కానీ అతను చెప్పే విషయాలు ఎలా ఉంటాయో తెలుసా? మీ హృదయాలను ఆదరిస్తాయి, మీ హృదయాలను ఆదరిస్తాయి, మీ హృదయాలను ఆదరిస్తాయి అని కొలసి సంఘానికి ఉత్తరం రాస్తాడు. ఎప్పుడు నమ్మకమైన రాయబారి ఎదుటివారి హృదయాలు తెప్పరిల్లేటట్లుగా మాట్లాడతాడు. చూడండి ఆ మాట, సామెతల గ్రంథం, ఇది చదివితేనే బాగుంటుంది. 25:13. 25:13. నాతో కలిసి చెప్పండి. నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. అనండి ఒకసారి. ఎవరి హృదయాన్ని? ఒక సంఘంలో మనం పెరిగేటప్పుడు, ఒక నాయకుడి దగ్గర పెరిగేటప్పుడు సంఘం ఎట్లా ఎదగాలంటే, ఇప్పుడు రాజుని ఎక్కడైనా ఏదైనా పని నిమిత్తం పంపించాను అనుకోండి, నేను ఎట్లా ఉండాలో తెలుసా? ఇక రాజును పంపించానంటే అనండి నా వైపు చూసి, రిలాక్స్, మనకి ఏ టెన్షన్ లేదు. ఇజ్రాయేల్ని పంపించా, మనమేమి ఎక్కువ టెన్షన్ పడాల్సిన పని లేదు, అన్నీ వాడే చక్కదిద్దుకొని వస్తాడు. ఎవరిని గూర్చి యజమానుల హృదయాలు తెప్పరిల్లుతాయో తెలుసా? నమ్మకమైన వారి గూర్చి. కొంతమంది ఉంటారు, చూసిరా అంటే కాల్చి వస్తారు. వాళ్ళని పంపించామంటే ఏ వార్త వినాల్సి వస్తుందో, ఆడు పోయి అక్కడ ఏం చేశాడో, ఏమన్నాడో, ఏం జరిగిందో అక్కడ. అప్పుడు ఈయనేమనుకుంటాడు తెలుసా? అసలు మనమే వెళ్ళినడితే పోయేది కదా, అనవసరంగా ఈయన్ని పంపించాను కదా అని పంపించి బాధపడతా ఉంటారు. అప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? అసలు నిన్ను పంపించిన నన్ను నేను తిట్టుకోవాలరా, నిన్ను అనవసరంగా పంపించానురా అన్నట్లుగా కొంతమంది ఉంటారు. సంఘంలో మనం ఎలా ఉండాలంటే, ఈ అక్కకు పలానా పని అప్పగించామంటే రిలాక్స్, ఏ గొడవ ఉండదో, అన్నీ చక్కదిద్దుతుంది. అంత జ్ఞానం ఈ బిడ్డకు దేవుడిచ్చాడు అని యజమానుల హృదయము తెప్పరిల్లి చేసేటట్లుగా నమ్మకంగా బ్రతకటానికి మించిన అదృష్టం మానవ జీవితంలో ఇంకోటి ఏది లేదు. పెద్దగా చెప్దాం ఆమేన్. మరొకటి ఏది? రైట్, నిజదేవుడు దొరకటం, నమ్మకమైన సేవకులు దొరకటం, ఇంతకు మించిన అదృష్టం లేదు. రెండవది, నమ్మకమైన సేవకుల దగ్గర నమ్మకమైన పరిచారకులుగా బ్రతకటానికి మించిన అదృష్టం భూమి మీద ఇంకొకటి ఏది లేదు. మూడో మాట చెప్పమంటారా? నువ్వు నమ్మకస్తుడివే,
నువ్వు నమ్మకస్తుడివే. నీ చుట్టూతా నమ్మకస్తులే ఉంటారు అని అనుకుంటే పొరపాటు. అపనమ్మకస్తుల మధ్యలో కూడా, దూషించి హింసించి హాని చేసే వ్యక్తుల మధ్యలో కూడా నువ్వు పనిచేసే అవకాశం వస్తే అంతకు మించిన అదృష్టం ఇంకోటి ఏది లేదు. చెప్పలేరు మీరు దీనికి. నేను ఇంకోసారి చెప్తున్నా, నువ్వు మంచిదానివే, కానీ చెడ్డోళ్ళ మధ్యలో పనిచేసే అవకాశం వచ్చిందనుకో, దేవా నేను ఎంత మంచిదాన్ని అయితే ఎట్టాటోళ్ళ మధ్యలో నాకు పని అప్పగిచ్చావా. తిట్టుకోరు. దేవా నేను నమ్మకస్తున్నైనా ఇలాంటి అపనమ్మకస్తుల మధ్యలో పనిచేసే అవకాశం నాకు దొరకటం ఇది అదృష్టమా దురదృష్టమా? ప్రార్థనా పరురాలకి తాగుబోతు భర్త రావటం అదృష్టమా దురదృష్టమా? చూసారు, రాలేదు ఇప్పుడు. ప్రార్థనా పరురాలైన భార్యకి తాగుబోతు భర్త దొరకటం అదృష్టమా దురదృష్టమా? శాంతమూర్తి అయిన అక్కకి ముక్కు మీద కోపం ఉన్న భర్త దొరకటం అదృష్టమా దురదృష్టమా? రావిక. సాత్వికురాలికి ముంగోపైన భర్త దొరకటం అదృష్టమా దురదృష్టమా? సరే, మీ వికెట్ ఫట్ అయింది, వీళ్ళు వికెట్లు చూద్దాం. తమ్ముడు, చిన్నప్పటి నుంచి దేవుడు 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 అనే ప్రపంచంలో బ్రతుకుతూ కూర్చున్నా లేచినా దేవుడు దేవుడిని ఆరాధించే ఒక ఆరాధికుడికి దేవుని పేరు కూడా ఎత్తలేని దుర్మార్గురాలైన భార్య దొరకటం అదృష్టమా దురదృష్టమా? ఫట్. నేనంట, మంచివాడు మధ్యలోకి వెళ్ళి నువ్వు మంచిదానిగా బతికావు అనుకో, నీ మంచితనం ఏముంది? బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లుగా మొడల చెట్ల లాంటి వ్యక్తుల మధ్యలో దేవుడిని నుంచుతాడు. గుచ్చటం వాళ్ళ నైజం, గుచ్చిన ప్రతి వాడికి సువాసనను వెదజల్లటం నీ నైజంగా ఉండును గాక. పెద్దగా చెప్తాం ఆమేన్. వినారు ఈ మాట? దేవుడు సంఘాన్ని ఎక్కడుంచాడు? బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం ఉన్నట్లు. చెప్పండి, వల్లి పద్మాన్ని ఎక్కడుంచాడు? వల్లి పద్మాన్ని వల్లి పద్మాల మధ్యలో ఉంచాడా? వల్లి పద్మాన్ని జాజిపూల మధ్యలో ఉంచాడా? వల్లి పద్మాన్ని మల్లెపూల మధ్యలో ఉంచాడా? పెద్దగా చెప్పండి సార్. వల్లి పద్మాన్ని, అదేదో రంగులో ఉంటుంది, కారబ్ అంటే ఇది కనకాంబరం, రైట్. దేవుని కృప నాకు అన్ని రకాల, ఎందుకో తెలుసా, తెలుగు రాష్ట్రాలకు పూలు ఉత్పత్తి అయ్యేది మా ఊర్లో నుంచే. అంత సుచరిత్ర ఉంది. చిన్నప్పుడు పూలు కోయటానికి వెళ్ళేవాడిని ఈ సెలవు దినాల్లో. అయితే దేవుని కృప, పనిచేయటం మాత్రం నాకు వచ్చేది కాదు. ఫస్ట్ నుంచి పుస్తకాల పురుగుని, కానీ కష్టపడి పనిచేయటం నాకు రాదు. దీన్ని వెనక కూర్చొని అక్క ఆమెన్ ఇది నిజమంటుంది. సరే, హల్లెలూయా. పెద్దగా హల్లెలూయా. ఎందుకు మీరు కష్టపడి పని చేయలేదు? నాకు ఫస్ట్ నుంచి పుస్తకాలు పురుగుని. అమ్మ, ఇక్కడ కూర్చోవటం అంటే మామూలు విషయం తల్లి. ఒక గంట సేపు పుస్తకాల దగ్గర కూర్చో, కళ్ళజోడు డబల్ సైట్ పెట్టుకోకపోతే నన్ను అడగండి. మీకు తలనొప్పి వచ్చి డబల్ టాబ్లెట్ వేసుకోకపోతే నన్ను అడగండి. సో రైట్, హల్లెలూయా. సరే, గమనించండి, ఈ వల్లి పద్మాన్ని వల్లి పద్మాల మధ్యలో ఉంచలేదట, జాజి పూల మధ్యలో ఉంచలేదట, బంతి పూల మధ్యలో ఉంచలేదట. ఎక్కడుంచాడు? ఆ వల్లి పద్మం నువ్వు. మన చుట్టూతో ఉండే ముళ్ళ చెట్లు నిజదేవుడు ఎవరో తెలియక మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు, ఎరిగి మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు, ఇలాంటి మొండ్ల చెట్ల లాంటి వ్యక్తులు మన చుట్టూతో ఉంటారు. ఇప్పుడు పౌలు గారు ఈ తుకీకును 2 స్థలాలకు పంపిస్తున్నాడు. నంబర్ 1, విన్నారా? నంబర్ 1, క్రేతీయుల మధ్యలోకి పంపిస్తున్నాడు. నంబర్ 2, ఎఫెసీ ప్రాంతానికి పంపిస్తున్నాడు. క్రేతీయుల మధ్యలోకి పంపిస్తున్నాడు. ఎక్కడ రాసి ఉంది చూడండి ఆ మాట. తీతు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం.
3వ అధ్యాయం. నాతో కలిసి చెప్పండి. నికోపోలిలో శీతాకాలము గడపవలనని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తిమానైనను తుకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నము చేయుము. చాలు చాలు చాలు. పౌలు గారు తీతుకు ఉత్తరం రాశాడు. ఈ పత్రిక ఎక్కడ రాయబడింది? తీతు పత్రికలో రాయబడింది. తీతు ఎవరు? క్రేతు అనే ప్రాంతంలో సంఘ కాపరిగా తను బ్రతుకుతున్నాడు. తీతు, నేను నీకు బదులుగా తుకీకును పంపిస్తున్నాను, అక్కడి నుంచి నువ్వు వచ్చే నీ బాధ్యతలు వింటున్నారా? నీ బాధ్యతలు తుకీకు తీసుకుంటాడు అని తుకీకు చెప్పి క్రేతు ప్రాంతంలో సేవ చేయడానికి పంపిస్తున్నాడు. ఎందుకంటే క్రేతు ప్రాంతం చాలా సమస్యాత్మక ప్రాంతం. క్రేతీయులు చాలా సమస్యాత్మకమైన వ్యక్తులు. ఏంటయ్యా వాళ్ళలో ఉన్న సమస్యాత్మకమైన అనుభవం? 1వ అధ్యాయం 12వ వచనం. 1వ అధ్యాయం 12వ వచనం, తీతు పత్రిక. నాతో కలిసి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు. అందరూ అప్పుడప్పుడు అబద్ధం ఆడతారైతే చెప్పండి పెద్దగా. వీళ్ళకున్న మహా గొప్ప ఏమంటారు? వీళ్ళకున్న మహా గొప్ప కృప ఏంటి అంటే ఎల్లప్పుడూ అబద్ధికులు. తర్వాత మాట చెప్పండి తల్లి. మృగాలందు దృష్టమృగాలు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ. కొత్త పద్యం రాసి నేర్చుకోండి. మృగాలు కాదు ఇల్లు. అమ్మ, మీరు ఎవరైనా ఇళ్లలో మృగాలతో కాపురం చేస్తున్న వాళ్ళు ఉంటే, దేవా నేను మృగాల మధ్యలో ఉన్నానయ్యా అంటే పౌలు గారు అంటాడు, నోరుమయ్య అమ్మ, నోరుమయ్య. తీతు దుష్ట మృగాల మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నేను తుకీకుని ఎక్కడికి పంపిస్తున్నాను? దుష్ట మృగాల మధ్యలో పనిచేయటానికి పంపిస్తున్నా. ఆ తర్వాత అబ్బాబ్బా ఎల్లప్పుడూ అబద్ధికులు, దుష్ట మృగములు. అబ్బా, మళ్ళీ ఏళ్లలో ఉన్న కళ, ఏం కళాకారులు చూడండి. సోమరులు, పని కనుక పెద్దగా చెప్పండి సార్. పని కనుక తిండికి ముందు తిండి అంటే పరిగెత్తుతారు. వింటారా? అయ్యా ఒకవేళ సిస్టర్కి ఫోన్ చేసావు, అమ్మా ఏదన్నా తీసుకొచ్చిండు అని అంటే, నేను వండలేనండి, నా వల్ల కాదు. మీరు వస్తా ప్యారడైజ్ మీద నుంచే వస్తారు కదా, ఓ పార్సిల్ తీసుకురండి అని సంతోషంగా చెప్పింది అనుకో. ఇక ఆ మనిషిని పట్టుకొని వెంటనే మీరు చేసే పని ఏంటంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అత్తయ్య మొత్తం అన్నం కూడా ఉండి పెట్టలేదు అత్తయ్య, అసలు ఎట్టాడు దాన్ని నువ్వు ఎట్టాగన్నావు అత్తయ్య నా అని ఏదేదో అంటారు కదా. నేనంట పౌలైతే అలాంటి వాళ్ళ మధ్యలో పనిచేయటం అది ఒక అదృష్టంగా ఎంచుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రేతీయుల గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే ఎల్లప్పుడూ అబద్ధికుల మధ్యలో తీతు అంతకాలం సేవ చేసి వాళ్ళలో సరిగ్గా పనిచేయలేకపోయాడట. పనిచేయలేకపోయేసరికి ఆయన కంటే ఇంకా బాగా పనిచేసే తుకీకును పంపించాడట. తుకీకో, ఎల్లప్పుడూ అబద్ధాలు ఆడేవాళ్ళతో మాట్లాడుతున్నావు, మధ్యలో సేవ చేయడానికి వెళ్తున్నావు, అందరూ అని ఉంటారు, ఎంత దురదృష్ట జాతకుడు అయ్యా అని ఉంటే ఈయనేమంటారు తెలుసా? అబద్ధికుల మధ్యలో సేవ చేయటమే నా అదృష్టం. ఎట్లా? వాళ్ళ కొరకు ఏడుస్తా, ప్రార్థన చేస్తా. ఇప్పుడు అబద్ధికులు కొంతకాలం తర్వాత మారుతారు, సత్యవంతులు అవుతారు. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ అబద్ధికులు మార్చేవంటే నీ ప్రార్థన మామూలు ప్రార్థన కాదు ఆయన. అప్పుడు పరలోకంలో నన్ను కొనియాడతారు. అందరూ సత్యమే మాట్లాడేవాళ్ళు అయ్యుండి, అందరూ సాత్వికులే అయ్యుండి, అందరూ కష్టపడేవాళ్ళే అయ్యుండి, అందరూ చురుకుగా ఉండేవాళ్ళు ఉంటే
నీ గొప్పతనం ఏముంది? తుకికు, నిన్ను ఎవరి మధ్యలోకి పంపిస్తున్నానో తెలుసా? ఎల్లప్పుడూ కొంచెం గట్టిగానండి, వినపడలేదు నాకు. ఎప్పుడెప్పుడు అబద్ధాలు ఆడతారంట వాళ్ళు. మీరు అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరు ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడతారు? నేను ఎప్పుడు అబద్ధం ఆడను అని అన్నారా? ఆ అబద్ధాల జాబితాలో ఇది ఒకటి జాయిన్ అయింది. మీరు అబద్ధం ఆడటానికి ఏం పెద్ద, టీ కప్పు కడిగేటప్పుడు టీ కప్పు ఎక్కడో పడి ఫట్ అని ఇరిగిపోయి ఉంటుంది. సడన్గా బ్రదర్కి గుర్తొచ్చి ఆ టీ కప్పు ఏమైంది అది కనపట్టలేదంటే, ఏమోనండి నాకు కూడా కనపట్లా. అసలు అద్భుతమైన కళాకారిణి, ఏమనంటే నాకు కూడా కనపట్లా. అరే ఆ షర్టు కనపట్టలేదే, అది ఏంటి నెల రోజులు బట్టి కనపట్టలేదే, ఏమోనండి అదే నేను అప్పుడప్పుడు ఆలోచిస్తున్నా, ఏమైందో అర్థం కాదు. అక్క ఇస్త్రీ పెట్టే వేడి వేడి పెట్టింది. ఏమండి మనం అబద్ధం, అమ్మ నా వైపు చూడండి, నేను చెప్పేది ఇది నిజాలా అబద్ధాలా? నిజాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, సర్దించండి. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు అబద్ధాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయి కూడా పైకి లేవదు కదా. మనమేమో అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాం. జీవన్ వాళ్ళైతే, అయ్యా ఈ అబద్ధికుల మధ్యలో నన్ను సేవకు పంపించొద్దా, ఈ అబద్ధికుల మధ్యలో నేను సేవ చేయను. ఎప్పుడు టఫ్ మినిస్ట్రీ ఎక్కడుంటుందో అక్కడ విశ్వాసంతో అడుగుపెట్టు. నీ ద్వారా ఎడారిని దేవుడు ఏదేనుగా మారుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి నుంచి మీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు మంచోళ్ళుడు రావాలయ్యా అని ప్రార్థన చేస్తారా, తాగుబోతుడు రావాలని ప్రార్థన చేస్తారా? ఇది ఎట్లుంటుందంటే, కొన్ని మనం వినేదానికి చెప్పేదానికి ప్రాక్టికల్ అట్లా వద్దయ్యా. అక్క మాకు గయ్యాలి కోడలు రావాలయ్యా. పద్మక్క గుండె ఆగిపోయింది, వద్దు మంచి కోడలే వస్తుంది. అమ్మ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయటానికి రెడీగా ఉన్నారు, ఏనండి నా వైపు, మా కోడలు గయ్యాలి ఈ పెళ్ళిళ్ళు చూసేటప్పుడు అంట 7 తరాలు అటు అన్నట్టు పెద్దగా, 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా చూసి కొంతమంది కుడితిలో పడతారు. నేనంట దేవుడు ఎవరినిచ్చిన, ప్రభా అబద్ధికులనిచ్చిన వాళ్ళ మధ్యలో కూడా నా భక్తిని చాటి చెప్పే కృప నాకు దయచేయి. దుష్ట మృగాలు కూడా కాదు. నేనంట మృగాలు ఎక్కడుంటాయి? పెద్దగా చెప్పండి సార్, మృగాలు ఎక్కడుంటాయి? కానీ విచిత్రం ఏంటో తెలుసా? క్రేతు పట్టణంలో జనాల మధ్యలో మానవ మృగాలు ఉన్నాయి. మృగాలు కూడా కాదు, ఏ మృగాలు? ఆ దుష్ట మృగాల మధ్యలో సేవ చేయడానికి పంపించాడు. తిండిపోతులు, పెద్దగా చెప్పాలి. అక్కడ దాకా ఎందుకు? పిల్లలు ఉన్నారమ్మా, రే ప్యారడైజ్ నుంచి బిర్యానీ తీసుకొస్తారా అని అన్నాం అనుకోండి, పిల్లలు బిర్యానీ అంటంతో మొహం చూసారా క్రిస్మస్ పండుగ వెలిగినట్టు వెలిగిద్ది. సరే వచ్చిన వాళ్ళు అందరికి భోజనాలు పెట్టారు, ప్లేట్లు అయిపోయినాయి, ఎంగిల్ ప్లేట్లో. కూతురుని చూసి, అమ్మా కాస్త ప్లేట్లు గడగరా అన్నట్టు మూతి ఉంటుంది చూసారా, అవి ముఖం ఉంటుంది చూసారా, అసలు ఆ ముఖం ఫోటో తీయాలి, ఆస్కార్ అవార్డు రాకపోతే నన్ను అడగండి. మరి తినేటప్పుడు బాగానే పరిగెత్తుతారు. ఏమండి తినేటప్పుడు ఎవరి బ్యాచ్? సోమరిపోతులు అంట. అబ్బాయి అసలు చూడండి, 4 డిగ్రీలు సోమరిపోతులు. నేనంట మరి సోమరిపోతుడికి తిండి రావాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఏంటన్నారా? తినాలంటే డబ్బులుగా ఉండాలి కదా, డబ్బులు ఉండాలంటే కష్టపడి పని చేయాలి కదా. వీళ్ళు సోమరిపోతుళ్ళు. తిండి మితంగా తినేవాళ్ళు అంటే అని రాసి ఉంటే బాగుండేది. తిండికి తిండే, రెస్ట్కి రెస్టే. చూడండి, అలాంటి వాళ్ళ మధ్యలో సేవ చేయటానికి వెళ్తుంటే తుకీకు అది అదృష్టంగా ఎంచాడట. ఎప్పుడైనా నీ ఆత్మీయ స్థాయికి సమానంగా ఉండేవాళ్ళని చూసుకో, తప్పలేదు.
నీ భక్తి స్థాయికి సమానంగా ఉండేవాళ్ళని చూసుకో, తప్పులేదు. ఆత్మీయతకు అగ్రపట్టం కట్టు, తప్పులేదు. మేము ప్రార్థనా పరులమయ్యా, ప్రార్థనా పరురాలు మా ఇంటికి రావాలి. ఎస్, మేము కన్నీటి ప్రార్థనా పరులమయ్యా, ఆ కన్నీటి ప్రార్థనా పరులు మా ఇంటికి రావాలి. మేము దేవుడి ప్రపంచంలో బ్రతికే వాళ్ళమయ్యా, ఎలాంటి ప్రపంచంలో బ్రతికే వ్యక్తులే మా ఇంటికి రావాలి. ఆశపడటం 100కి 100 పాళ్ళు కరెక్టే.